ఉన్నప్పుడు నొక్కుకో. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శుద్ధస్ఫటిక సంకాశం సచ్చిదానంద విగ్రహం దాతారం సర్వకామానాం కామేశ్వరముపాస్మహే. కామేశ్వరీం పరామీడే కాదిహాదిస్వరూపిణీం మాతృకావర్ణలిప్తాంగిం మహాశ్రీచక్రమధ్యగాం శరదిందు వికాసి మందహాసాం స్వరదిందీవరలోచనాభిరాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. యూట్యూబ్ మిత్రులందరికీ శరన్నవరాత్రి స్వాగతం. వాళ్ళ శంకర భగవత్పాదాచార్యులు విరచించినటువంటి సౌందర్యలహరి శ్లోకం చెప్పుకుందాం. వ్యాఖ్యానం దీనికి తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు గారు. సాక్షాత్తు శ్రీ శంకరాచార్యుల వారు శంకరావతారులైన పరమ కాణికులను సమయమత తత్వవేత్తలకు శ్రీమద్ శంకర భగవత్పూజ్యపాదుల వారు సమయాఖ్య అయిన చంద్రకళను శ్లోకములతో స్తుతించారు. శివశక్తుల అభేదమును సమస్త శిష్యలోకములకు బోధించుతూ మాతృకాది మంత్రములను ఉద్ధరించుతున్నారు. అందులో మొదటి శ్లోకం ఇవాళ చెప్పుకుందాం మనం. అంటే దీని యందు శ్రీ విద్యా స్వరూపేకు పరమేశ్వరి వర్ణించే విశేషములన్నీ తత్వార్థ రూపంగా ఉన్నాయి. శ్రీ విద్యాం శాంతమూర్తిం ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేమ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమభేదాం భక్తనమ్రాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమ విలేపనామృకచుంబి కస్తూరికాం సమందహసితేక్షణాం ససరచాపపాశాంకుశం అశేషజనమోహినీ మరణమల్యభూషాంబరాం జపాకుస్మభాసురాం జపవిధో స్మరేరంబికాం. దీనియందు విద్యాస్వరూపమైన పరమేశ్వరి వర్ణించే విశేషములన్నీ తత్వార్థవాచకాలు. హృదయ కమల కథ ఎనుటకు పద్మాసనస్థము, బ్రహ్మరసానుభూతి చెప్పుటకు వికసిత వదననుట, తేజస్సు నిరూపించుట హేమాభయని, పీత వస్త్రయని శాంతమూర్తిగా సంభావన, ఇతర విశేషములన్నీ ఉత్తమతనమును కలిగిన శక్తి స్వరూపిణి అని నిరూపించారు. ధ్యాన శ్లోకంలో దాని తాత్పర్యాన్ని ఈ విధంగా వర్ణించారన్నమాట. ఇక మొదటి శ్లోకం. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామరాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. తల్లి, సర్వమంగళాదేవివైన నిన్ను చేరినప్పుడే సర్వ ప్రాభవపేతుడై ప్రపంచ నిర్మాణ సమర్థుడవుతున్నాడు. అట్లు నీతో కూడి ఉండనాడు ఆ దేవుడు సొంత కదలట్లో కూడా సమర్థుడు కాడు కదా. ఇందువల్ల హరిహర బ్రహ్మాదుల చేత కొలువదగిన నిన్ను మ్రొక్కుటకు కానీ పొగడుటకు కానీ పుణ్యం చేయువారు ఎట్లు సమర్థుడవుతున్నాడు. ఈ తొలి శ్లోకం శ్రీ విద్యాతత్వములకు ప్రతీక వంటిది, దీని ప్రతీక వంటిది. శివశక్తులు భార్యాభర్తలు, జాయాపతులు. అందుచేత జాయాపతి న్యాయం వలన జాయ అంటే భార్య అయిన శక్తితో కూడినప్పుడే ప్రపంచ రూపి అయిన సంతానమును నిర్మింపగలుగుతున్నాడు. ప్రపంచ రూపమైన సంతానాన్ని నిర్మింపగలవాడు, శక్తి గలవాడు అవుతున్నాడు. జాయ శక్తి లేనితో సంతానము ప్రభవింపదారులని గ్రహింపవలను. శివశక్తాయుక్తో శ్లోకానికి ఈ విధంగా వ్యాఖ్యానం రాశారు.
ఇక 2వ శ్లోకం. మొదటి శ్లోకము ఆకృత పుణ్యుడు భగవతిని ప్రణతి చేయుటకు కానీ స్తుతించుటకు కానీ ఎట్లు యోగ్యత కలవాడగునని చెప్పి శ్రీదేవి యొక్క రూపమును ఆమె ప్రభావమును తెలుసుకుని స్తుతి చేయవలనని ఆమె రూప ప్రభావములు ఎట్లున్నవో శ్రీ భగవత్పాదులు వివరించుతున్నారు. తనీయాన్ సంపాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకానవికలం వహచ్చేనం సౌరి కథమపి సహస్రేణ శిరసాం హరః సంక్షుజ్యైనం భజతి భస్మోద్ధూళున విధిం. తల్లి, బ్రహ్మని యొక్క చరణకమలములందు తగిలి ఉన్న ధూళినే అణుమాత్రము సాధనముగా గ్రహించుచున్నవాడై చరాచర సహితమైన సకల లోక సృష్టిని సమగ్రముగా భావించుతున్నాడు. ఆ పరాగ కణంనే 1000 తలలతో అతి కష్టముగా అనంతరూపుడైన విష్ణువు మోయిచున్నాడు. దానినే ఈశ్వరుడు చక్కగా మెదిపి శరీరమునంతను భస్మధారణ చేయుచున్నాడు. అనగా శ్రీదేవి యొక్క పాదధూళియే బ్రహ్మ విష్ణు శివులకు సృష్టి స్థితిలయ శక్తులను అనుగ్రహించుచున్నది. మహామాయ గుణములైన రజస్తత్వ తమో గుణములైన త్రిగుణములే త్రిమూర్తుల కృత్యములకు ఆధారములు. శ్రీదేవి యొక్క పాదపద్మ కమలములందు పొడమైన తనీయాంశం అతి సూక్ష్మమైన పాంసం ధూళి కళమును విరించి బ్రహ్మ సంపాదించుకొని దాని యొక్క ప్రభావం చేత స్థావర జంగమాత్మకమైన ప్రపంచమును మొదలగు భూలోకమును మొదలగు ఊర్ధ్వలోకమును వెళ్ళును. అతలాది అధోలోకములన్నిటిని 14 లోకములను అవికలముగా ఒకదానికొకటి అడ్డుపడకుండాట్టుగా ప్రళయము వచ్చుతున్న వరకు దీన్ని వైకల్యం లేకున్నట్టు సృజించుతున్నాడని భావన. అంటే ఈ అమ్మవారి పాదరేణువు వల్లనే, ఆ ధూళి పాదరేణువు వల్లనే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడాను సృష్టి స్థితి లయ సంహార కారకాలు 3 కూడాను చేయగలుగుతున్నారు అనేది ఇక్కడ తాత్పర్యం. హరుడు భస్మోద్ధూళనం శివుడు శింసుమాంసల రూపమున మొసలి రూపమున ఊర్ధ్వలోకములైన భూ మొదలగు లోకమును ధరించుతున్నాడు. అట్లే శేష రూపమున అతలాదులకు అధోలోకము లేడింటిని వహించుతున్నాడు. విష్ణువునకే లోకలక్షణమునందు అధికారం ఉండుట చేత ఆ పక్షమున శేషుడన్న విష్ణువే అగును. హరుడు అంతకాలే ప్రపంచం హరతీతి హరహ, ప్రళయకాలమునందు ప్రపంచమును హరించువాడు హరుడు. ఆ ధూళి కణములనే 14 లోకాత్మతయా అవస్థితమైన దానిని చక్కగా మర్దించి భస్మం గావించుకొని మైపూతగా పూసుకొని సేవించుతూ అనుష్ఠానం చేయుచున్నాడు. ఏతావతు తాత్పర్యమేమనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ప్రపంచ విషయ సృష్టి స్థితి లయ కర్తృత్వములు భగవతి యొక్క పాదాబ్జ రేణు మహిమాయత్తములే. హరుడు భస్మధూళనముకు విధిగా ధరించుచున్నాడనగా భస్మస్నానం విధిగా ధరించుచున్నాడని, పృథివ్యాది పంచభూతములను భస్మము చేయుచున్నాడని అర్థము. భస్మస్నాన మంత్రము అగ్నిరితి భస్మ, వాయురితి భస్మ, జలమితి భస్మ, స్థలమితి భస్మ, వ్యోమమితి భస్మ, సర్వం హవాయుధం భస్మ మన ఏతాని చక్షుంషి భస్మాని. ఏతావతు పృథివ్యాది పంచభూతములు శ్రీదేవి చరణ పంకేరు భవ మకరంద కణములగుచుండగా అట్లు దర్శింపదగిన ఆమె స్వరూపమును ప్రభావం తెలుసుకున్నటకు శివుడే సమర్థుడు. మన వంటి వారి వల్ల నేమియూ కాదు. భగవంతుడు దత్తాత్రేయ యోగేంద్రుడు చెబుతున్నాడు. చరణములే పంకేరుహములు. చరణములు 4: శుక్ల రక్త మిశ్ర నిర్వాణ. సత్వప్రధానము శుక్లము, రజఃప్రధానము రక్తము, తమఃప్రధానము మిశ్రము, గుణాతీతము నిర్వాణము. ఆ చరణములకు ధ్యానస్థానములు. శుక్ల రక్తములకు ఆజ్ఞాచక్రము ద్విదళము, మిశ్రమమునకు హృత్కమలము, నిర్వాణమునకు సహస్రదళము, ద్వాదశాంతస్థము. శుక్ల రక్తచరణములు బ్రహ్మ విష్ణుధ్యేయములు, మిశ్రము రుద్రధ్యేయము, నిర్వాణము సాక్షాత్ పరమానంద నిర్భరము సదాశివ రూపము, సహస్రదళ కమల కర్ణికా రూపము, చంద్రమండల గల సుధాప్లావ్యమానశ్చింతనీయము. ఇట్లే వేదపాఠం. చరణం పవిత్రం వితతం పురాణం ఏన పూతస్తరతి దుష్కృతాని తేన పవిత్రేణ శుద్ధేన పూతాః అతి పాప్మానమరాతిం తరేమ. లోకస్య ద్వారమర్చ్యత్
పవిత్రం జ్యోతిష్మద్భాజమానం మహస్వత్ చరణం నో లోకే సుతితాం దదాతు. శ్రీదేవి రక్తచరణ పంకేరుహ భవపాంసం రజోగుణమును సంపాదించి విరించి లోకములను సృజించుతున్నాడు. శుక్ల చరణ పంకేరుహ భవమైన కడమును సత్వగుణమును సంపాదించి ప్రపంచమును సహస్ర శిరములతో వహించుచున్నాడు. ప్రపంచ భారమును వహించుచున్నాడనగా రక్షించుచున్నాడని. హరుడు మిశ్ర చరణ పంకేరుహ భవమైన కడమును తమో గుణమును సంపాదించి విరించి సృష్టి ప్రపంచమును చూర్ణము చేసి భస్మోద్ధూళిత విధిని సేవించుతున్నాడు అని మహాయోగి దత్తాత్రేయుడు చెప్పుతున్నాడు. భ్రూమధ్య గౌవిధి హరి తవ రక్త శుక్లౌ పాదౌ రజోమల గుణౌ ఖలు సేవమానౌ సృష్టి స్థితి వితనుతో హృదయే తృతీయ మంఘ్రి భజన్ హరతి విశ్వముద్రమగ్రహ. తుర్యం తవాం చ భరణం తవాంబచరణం తుర్యం తవాంబచరణం నిరుపాధిబోధం చంద్రామృతం శివపదే సతతం నమామి. మూడవ శ్లోకం అండి. అవతారిక. శ్రీదేవి దివ్య రూపం నెరుగని మూర్ఖుడు, అజ్ఞుడు, జడుడు, దరిద్రుడు, అలవరత సంసారాసక్తుడు, జనన మరణాది క్లేశ సముద్రమగ్నుడు ఎట్లు శ్రీదేవిని స్తుతింపగలడు? సమాధానముగా శ్రీ భగవత్పాదులు శ్రీదేవి పాద కమల పరాగలేశమినే మరియు స్తుతించుతున్నారు. అంటే మూర్ఖుడు, అజ్ఞుడు, జడుడు, దరిద్రుడు, అనవరత సంసారాసక్తుడు అయిన వాడు, జనన మరణ క్లేశ సముద్రమగ్నుడైనటువంటి వాడు శ్రీదేవిని స్తుతించేయటం ఎట్లాగా అనే దానికి సమాధానంగా భగవత్పాదుల వారు మళ్ళీ ఈ శ్లోకాన్ని ఇక్కడ మనకు వివరిస్తున్నారు. అవిద్యానామంతస్థిమిరమిహిరోద్దీపనకరీ జడానాం చైతన్యస్తబక మకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణి గుణనికా జన్మజలధౌ నిమగ్నానాం తం క్షామురరిపివరాహస్య భవతి. అమ్మా, నీ పాదకముల పరాగరేణువు లోపల అజ్ఞానమన్న చీకటితోనున్న వారికి సూర్యుడు ఉదయించడి పట్టణం వంటిది. అనగా సూర్యోదయమైన కాంతి వలన చీకటి నశించున్నట్లు నీ పాదకమల పరాగలేశం చేత లోపలనున్న అజ్ఞానమన్న చీకటి నశించును. మందబుద్ధులకు చైతన్యమనుడు కల్పవృక్ష పుష్పగుచ్చము యొక్క తేనె జాలు. దారిద్ర్యం వల్ల నొగులుచున్న దీనులకు చింతామణి గుణముల ప్రోవు. జనన మరణ సంసార సముద్రంలో మునిగిన వారికి యజ్ఞవరాహ రూపుడైన విష్ణువు యొక్క దంష్ట్రము అన్నారు. శ్రీదేవి పాదకమల పరాగలేశ్యము అవిద్యా తివరమును పోగొట్టుననగా అవిద్య అనేది అజ్ఞానం అని అర్థము. విద్య లేని వారికని కాదు. అవిద్య అంటే అజ్ఞానం అని. అజ్ఞానం భావరూపమైన ఉండుట వలన అజ్ఞానం చేత ఆవిష్టులైన ఆవరింపబడిన చిత్తము గలవారని భావము. ఇటు వారిని అవిద్యులని చెప్పుట జరిగినది. అవిద్యుల యొక్క అంతస్థిమిరము లోపలి అజ్ఞానము కూడా చీకటి వలె ఆవరించ స్వభావం కలది. కావున చీకటిగా ఆరోపించుట బాహ్య పదార్థములను చీకటి ఎట్లు కప్పివేసి కానరాకుండా చేయునో అదేవిధముగా అంతరమైన అజ్ఞానము ఆత్మను కప్పిపుచ్చి కనిపింపకుండా చేయుచున్నది. అట్టి అజ్ఞానము చీకటికి సూర్యుడు ఉదయించు ప్రదేశమును పత్తనము వాసగృహమని చెప్పడం. సూర్యుడు ఉదయించు ప్రదేశమున పత్తనము వాసగృహమని. జడులనగా మందబుద్ధులు, దుర్మేధసులు, చెడబుద్ధి గలవారు. అట్టి వారికి చైతన్య స్తవక శృతి ఝరీ. చేతనయే చైతన్యము. చేతన అనగా ఆత్మగత పదార్థ ప్రబోధకారిణి, చిత్త విస్తార రూపాత్మకమైన ఒకానొక శక్తి. అది ఏ స్తవకము, కల్పవృక్ష పుష్పగుచ్ఛము, దాని మకరందము పుష్పరసము, దాని యొక్క పారుదల శృతి శ్రవణం నిశ్యంతము అని ప్రవాహం ఝరి. దారిద్ర్యపీడితులైన దీనులకు చింతామణి గుణనిక, చింతామణి కోర్కెలను తీర్చు. ఇవి మాణిక్యము, గుణనిక, గుణ సమూహము.
జన్మధలధౌ నిమగ్నానాం జనన మరణ సంసార సముద్రమందు మునిగిన వారికి అపారత్వము కారణముగా ఆవలిగట్టు లేనిది సంసారమునకు సముద్రత్వము ఆరోపణము నిమగ్నులనుగా పైకి తేలి రాలేక మునిగిపోవు వారిని భావము. మురాయను దైత్యునికి శత్రువు. ఈ పదద్వయ సమాసం విశేషణమైనను నిశ్శేష్యమైన విష్ణువునే తెలుపును. పంకజము వంటి శబ్దములందు వలె వ్యుత్పత్త్యర్థమును ముఖ్యముగా స్వీకరింప రూఢ్యర్థమును స్వీకరించక శక్తి సంకోచము లేదు. శ్రీదేవి పాదాబ్జ పాంశమును ద్వీపనగరి మొదలగు రూపములుగా ఉల్లేఖించుట వలన ఉల్లేఖాలంకారము ప్రకృతోపయోగ వివక్ష చేయబడినందున రూపాలంకారము కూడా కావచ్చును. అవిద్యల అంతఃస్థిమిరము అనేక జన్మ సంచితము దుర్వాసన సమాసాదితము మమకార బుద్ధి విజృంభించుత తాపత్రయ సమాధితమజ్ఞానము. అట్టి అజ్ఞాన తిమిరమును సూర్యోన్మీలనకరి తన్నాశక విద్యోద్బోధిని మిహిరద్వీపనగరి. పాఠాంతర మిహిరోద్దీపనగరి సూర్యోన్మీలనకరి అని భావము. మిహిరద్వీపనగరి అనగా ద్వాదశాదిత్యుల భూమి యందు నగరి వారి నిజ వసతి. ద్వాదశాదిత్యులు ఎచట యుగపదుదయం ప్రాప్తమగునో దాదృశమీదిపనగరి. సూర్యుడు పరిభ్రమణం చేయుచు గిరి కుహర కోటరాజ్యంతర్గత తిమిర నాశకత్వము లేదు. ఇచ్చట ద్వీపనగరి యందు అధికతర ప్రకాశకారిణి అని భావము. జడులు కర్తవ్య బుద్ధి ప్రకాశ శూన్యులు. చైతన్యస్తవక ఉత్తరోత్తర లోకోత్తర బుద్ధి చమత్కార వ్యతికరము. దాని మకరందశ్రుతి సహృదయ విద్వజ్జనానంద సందోహ సంపాదకర విశేషణధారాసరణి. దరిద్రాణం చింతామణి గుణనిక చింతామణిమయీ మాల. జన్మజలథౌ జన్మనున్నది ఉపలక్షణము. మరణాది బహువిధి క్లేశ సంచయ వీచి మాలినీ మగ్నులు. మురరిపు వరాహస్య దంష్ట్రా విష్ణు రూపాది వరాహము దంష్ట్రా ఉద్ధారకారి. ఇట్లు శ్రీదేవిని స్తుతిని చేయుచున్న నా యొక్క అవిద్య జడత్వము దారిద్ర్యము జన్మ మరణాది క్లేశ సముద్రోన్మజ్జనము ఉండకూడదని భావము. ఇట్లా అమ్మవారిని స్తుతించుతున్న వారికి అవిద్య జడత్వము దారిద్ర్యము జన్మ మరణాది క్లేశ సముద్రోన్మజ్జనము ఉండకూడదని భావము. ఓం సర్వం శ్రీ మాతృచరణారవిందార్పణమస్తు. స్వస్తి.